రాష్ట్రంలో గోదావరి గలగలలు మాయమయ్యాయి. వర్షాలు లేక ఎగువ రాష్ట్రాల నుంచి వరద రాకపోవడంతో జీవనది కాస్త ఎడారిగా మారిపోయింది. ఇసుక మేటలు, చిన్న బండరాలు తప్ప గోదావరి నదిలో నీళ్లు కనిపించడం లేదు. ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాలో గోదావరి పరిస్థితిపై V6 గ్రౌండ్ రిపోర్ట్. తెలంగాణ జీవనది గోదావరి కోట్లాది మంది ప్రజలకు తాగునీరు, లక్షలాది ఎకరాలకు సాగునీరు అందిస్తున్న కల్పతరువు. కానీ వర్షాలు లేకపోవడంతో గోదావరి నదిలో చుక్క నీరు కనిపించడం లేదు. గలగలా పారుకుంటూ ప్రవహించే నది నడక ఆగిపోయింది. నీరు లేకపోవడంతో గోదావరి నది కాస్త ఎడారిలా కనిపిస్తుంది. నదిపై నిర్మించిన ప్రాజెక్టులో నీళ్లు అడుగంటిపోతున్నాయి. పట్టణాలు, పల్లెలు మంచినీటి కోసం గోసపడుతున్నాయి. పంట భూములు కాస్త బీడు భూములుగా మారిపోయాయి. ఈ నేపథ్యంలో ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాల మధ్య ప్రవహిస్తున్న గోదావరి నది పరిస్థితి ఏ విధంగా ఉందో చూద్దాం. తెలంగాణ వరప్రదాయిని గోదావరి నది. తాగునీరు, సాగునీరు, కరెంటు ఉత్పత్తి ఇలా అన్ని విషయాలకు గోదావరిపైనే మనం ఆధారపడ్డాం. చివరకు శుభ అశుభ కార్యాలకు కూడా గోదావరి నదే పెద్ద దిక్కు. రాష్ట్రంలో ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్, ఖమ్మం జిల్లాల్లో ఇది ప్రవహిస్తోంది. గతేడాది పుష్కరాలు జరుపుకున్న గోదావరి ఇప్పుడు ఎడారిగా మారింది. పరివాహక ప్రాంతాల్లో వానలు లేక, ఎగువ రాష్ట్రాల నుంచి చుక్క నీరు రాక తన రూపురేఖలు కోల్పోయింది. ధర్మపురి, కాళేశ్వరం, బాసర, భద్రాచలం ఇలా అన్ని ప్రాంతాల్లోనూ గోదావరి ఎండిపోయి కనిపిస్తోంది. ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాల మధ్య గోదావరి పరిస్థితి మరింత దారుణంగా ఉంది. గోదావరి పూర్తిగా ఎండిపోవడం గతంలో ఎన్నడూ లేదంటున్నారు జనం. కరీంనగర్ జిల్లా ధర్మపురిలో గోదావరిలో చుక్క నీరు కూడా లేదు. గతేడాది వరకు మే నెలలోనూ చిన్న పాయగా నది ప్రవహించింది. ఇప్పుడు మాత్రం మార్చ్, ఏప్రిల్ నెలల్లోనే పూర్తిగా ఎండిపోయింది. దాదాపు 6 కిలోమీటర్ల నది ప్రవహించే ఏరియా కాస్త బండరాళ్లు, చిన్న చిన్న గుట్టలతో దర్శనమిస్తోంది. ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్, వరంగల్ జిల్లాలకు చెందిన ఆంజనేయ స్వామి భక్తులు మాల విరమణకు ముందు, విరమణ తర్వాత ధర్మపురి దగ్గర గోదావరిలో పుణ్యస్నానం చేసి లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకుంటారు. కానీ ఇప్పుడు నదిలో స్నానం చేసేందుకు వచ్చే భక్తులకు ఎండిపోయిన బండలే స్వాగతం పలుకుతున్నాయి. దీంతో తాత్కాలికంగా ఏర్పాటు చేసిన షవర్ల కిందే స్నానం చేస్తున్నారు భక్తులు. గత 10 సంవత్సరాల నుండి మేము ఈ ధర్మపురి క్షేత్రానికి వస్తూ ఉంటాము. గత 2 సంవత్సరాల నుండి ఇక్కడ నీరు లేకపోవడంతో ఆంజనేయ స్వామి భక్తులకు ఇక్కడ చాలా ఇబ్బందికరంగా మారింది. అంతేకాకుండా ప్రతి సంవత్సరం భక్తులు వచ్చి ఇక్కడ కేరింతలేస్తూ జలకాలాడి పిల్లలతో, పాపలతో చాలామంది వచ్చేవాళ్ళు ఉంటారు. ఇక్కడ ఎవరైనా ఒక స్వామి వచ్చి వెళ్తూ ఉంటే ఆ స్వామిని కనుక్కొని పోవాలా వద్దా అని చెప్పేసి అక్కడే ఆగిపోయే పరిస్థితి వచ్చింది. ఇంతకుముందు నేను ఇప్పుడు 13 సంవత్సరాల నుంచి మాల వేసుకుంటున్నాము. ఇప్పటి వరకు ఎప్పుడు అక్కడికి వరకు ఉండేది వాటరు. ఇప్పుడు మొత్తమే గంగా జలం మొత్తం అడుగంటిపోయింది. కనీసం స్నానం చేద్దామంటే కూడా కిలోమీటర్ పోతే కూడా నీళ్ళు లేవు. మొత్తం ఉన్న కాడికి కూడా అన్ని మురికి నీళ్ళు ఉన్నాయి. ఏడ లేకుండా కూడా ఉన్నాయి. స్నానం చేద్దామంటే కూడా ఇంత 41 డేస్ మాల వేసుకొని వస్తే కూడా కనీసం ఏడ భక్తులకు చాలా ఇబ్బంది ఉంది. తాగడానికి నీళ్ళు కరువు ఉన్నాయి. ఇక్కడ ధర్మపురిలో ఎక్కువగా బ్రాహ్మణులు నివసిస్తుంటారు. తెల్లవారుజామునే సంధ్యావందనం, స్నానం అనంతరం సూర్య నమస్కారం వారి ఆచారం. కానీ ఇప్పుడు నదీ స్నానాలు చేసేందుకు కూడా నీరు లేకపోవడంతో ఇంటి దగ్గరే స్నానం చేస్తున్నారు. ఇక నీళ్లు లేకపోవడం వారి ఉపాధిపైన ప్రభావం చూపిస్తోంది. పిండ ప్రదానం చేయడంలో పిండి కలపడానికి, పిండాలను నదిలో వదిలేయడానికి కూడా నీరు లేని పరిస్థితి మొదటిసారి వచ్చిందంటున్నారు బ్రాహ్మణులు. మేము స్నానాలు కానీ, సంధ్యావందనం అనుష్ఠానాలు చేసుకోవడానికి ఏమైనా శివరాత్రి కానీ, ఏకాదశి కానీ, పౌర్ణమి కానీ స్నానం చేసేది ఉంటే మేము ఆ స్నానం గంగా జలం లేక ఈ నా ట్యాంకర్లతో ద్వారా తెప్పించుకొని స్నానాలు చేసి ఇంటి లోపలనే సంధ్యావందనం పాల్చుకుంటున్నాం. ఆ మైలా ముట్టుడు నీళ్ళు జలంకు తప్పు లేదని చెప్పి మా కష్టాలు పడుతున్నాం. మేము నదిలో ఒక్క చుక్క లేక నానా ఇబ్బందులు పడుతున్నాం. మేము పిండి కలపడానికి కూడా నీళ్లు లేవు. వాడి ఇంట్లోనే అందరు రాయపట్నం, ఎల్లంపల్లి అక్కడ కోట్లింగాల కూతున్నారు. ధర్మపురికి ఒక్కళ్ళు వస్తులేరు. మా చిన్ననాటి నుంచి గోదావరి పుష్కలంగా పారుతుండేటివి, ఒడ్డులో కూడా ప్రవాహం ఉండేది. ఇప్పుడు ఈ పరిస్థితిలో చూస్తే ఎటు చూసిన ఆనకట్టలు కట్టుడు, బిడిదీలు కట్టుడు, ఎక్కడ వాళ్ళు అక్కడ ఆపుకుంటున్నారు. మరి వాటి సంగతి ఏంది? మళ్ళీ ఎప్పట్లక్క గోదావరి ప్రవహించాలని మా యొక్క కోరిక.
చెన్నూరు వద్ద గోదావరి నది ఎడారిలా కనిపిస్తుంది. చెన్నూరు వద్ద ప్రవహిస్తున్నటువంటి నదిలో చుక్క నీరు లేకపోవడంతో ఇసుక మేటలు పూర్తిగా కనిపిస్తున్నాయి. ఇసుక మేటలతో నిండిపోయినటువంటి గోదావరి నదిని చూస్తే ఇది నది కాదు ఎడారియా అని అనిపిస్తుంది. చెన్నూరు వద్ద దాదాపు 12 కిలోమీటర్ల నదీ ప్రవాహం ఉంది. ఈ నదీ ప్రవాహము గతంలో ఎన్నడూ కూడా పూర్తి స్థాయిలో ఎండిపోలేదు. కానీ ఈ సంవత్సరం వర్షాలు ఎక్కువగా లేకపోవడం, పైన ప్రాజెక్టులు కట్టడం వల్ల గోదావరి నదిలోకి నీరు రాకపోవడంతో పూర్తిగా ఎండిపోయి కనిపిస్తుంది. చెన్నూరు వద్ద గోదావరి పరిస్థితి ఏ విధంగా ఉందో ఒకసారి చూద్దాం. ఇక ఆదిలాబాద్ జిల్లా చెన్నూరు దగ్గర గోదావరి నదికి ఎంతో విశిష్టత ఉంది. ఇక్కడ ఉత్తర దిశలో ప్రవహిస్తూ ఏకైక పంచక్రోశ ఉత్తర వాహినిగా పిలువబడుతోంది. పంచక్రోశం అంటే 5 పాయలుగా ప్రవహించడం. ఈ 5 పాయల్లోని ఏదో ఒక పాయలో నదీ ప్రవాహం ఉంటుంది. కానీ మొదటిసారి పంచక్రోశ ఉత్తర వాహిని కూడా ఎండిపోయింది. ఇక్కడ నీరు లేకపోవడంతో ఇసుకతో నిండిన నది కనిపిస్తోంది. చెన్నూరు దగ్గర దాదాపు 12 కిలోమీటర్ల మేర ఉన్న నదీ ప్రవాహం మొత్తం ఇసుకనే కనిపిస్తోంది. ఎగువ రాష్ట్రాల్లో గోదావరిపై నిర్మించిన అక్రమ ప్రాజెక్టులు కూడా నదిలో నీరు లేకపోవడానికి కారణం అంటున్నారు స్థానికులు. మా చిన్నప్పటి కాలం నుండి చూస్తే ఈ ప్రాంతం లోపల ఏ రోజు కూడా నీటి ప్రవాహం లేని రోజు లేకపోతా ఉండే. ఒక మే నెలలో మాత్రము అతి కష్టం మీద దాటే విధంగా కొన్ని రహదారులను మరి తోవలను సూచించేవారు. అక్టోబర్ నవంబర్ మాసాల్లోనే వాహనాలు దాటేటువంటి పరిస్థితి ఏర్పడేది. మరి ముఖ్యంగా పాలకుల నిర్లక్ష్యం ఏదైతే ఉన్నదో, మహారాష్ట్ర కట్టినటువంటి బాబ్లీ ప్రాజెక్టు కానీ, దాని మీద నిర్మించినటువంటి ప్రాజెక్టులు కానీ, సాగు ఇటువంటి ప్రవాహం ఉన్నటువంటి గోదావరి నది ఈ రోజున చూస్తే ఎటువంటి దుస్థితి కలిగినది. ఇటువంటి దీనికి కారణమైనటువంటిది ప్రకృతి ఎప్పుడు కూడా పాపం చేయదండి. దాని మీద పరిపాలకులు అవగాహన లేక పరిపాలకుల స్వార్థంతోనే ఇలాంటి పరిస్థితి ఏర్పడింది. గోదావరిలో నీరు లేకపోవడాన్ని మరో రకంగా ఉపయోగించుకుంటున్నారు చెన్నూరు పరిసర గ్రామాల ప్రజలు. నదిలో తాత్కాలిక మట్టి రోడ్లు నిర్మించారు. చెన్నూరుకు అవతలి వైపు కరీంనగర్ జిల్లా కాళేశ్వరం దేవాలయం ఉండడంతో ప్రజలు నిత్యం వస్తూ పోతుంటారు. కరీంనగర్ జిల్లా గోదావరి ఖని, మంతని, కాటారం, మహదేవ్పూర్ మీదుగా ప్రయాణించాలంటే మంచిర్యాల వాసులకు 120 కిలోమీటర్లు, ఆసిఫాబాద్ ప్రాంతం వరకైతే 185 కిలోమీటర్ల దూరం వస్తుంది. కానీ చెన్నూరు వద్ద గోదావరి నదిలో నిర్మించిన ఈ రోడ్డు మార్గం ద్వారా వెళ్తే మంచిర్యాల చుట్టుపక్కల వారికి 60 కిలోమీటర్లు, ఆసిఫాబాద్, కాగజ్ నగర్, బెల్లంపల్లి, జన్నారం వారికి 100 నుంచి 120 కిలోమీటర్లు మాత్రమే వస్తుంది. దీంతో సగానికి సగం ప్రయాణ సమయం తగ్గడం, ప్రయాణ ఖర్చు కూడా తగ్గడంతో నదిలో వేసిన రోడ్డు మార్గం ద్వారానే ప్రయాణం చేస్తున్నారు. గోదావరి నదిపై నిర్మించిన ఎల్లంపల్లి ప్రాజెక్టులో నీటి జలాలు అడుగంటిపోతున్నాయి. క్రమక్రమంగా ప్రతిరోజు నీటి శాతం కూడా తగ్గిపోతుంది. గత నెల క్రితం 142 అడుగుల వరకు ఉన్నటువంటి నీరు ప్రస్తుతం 139 అడుగులకు చేరుకుంది. ఎల్లంపల్లి ప్రాజెక్టు ద్వారా అటు ఆదిలాబాద్ జిల్లాలోని మంచిర్యాల, బెల్లంపల్లి, మందమరి మున్సిపాలిటీలకు తాగునీరు సప్లై అవుతుంది. దీంతోపాటు కరీంనగర్ జిల్లాలోని రామగుండం ఎన్టీపీసీ కూడా 2 టీఎంసీల నీటిని విద్యుత్ ఉత్పత్తి కోసం ఇక్కడి నుంచే వాడుకుంటున్నారు. దీంతోపాటు ఇటీవల హైదరాబాద్లో ఏర్పడినటువంటి నీటి కష్టాలు తీర్చడానికి కూడా మురుమురు ప్రాజెక్టు ద్వారా ఎల్లంపల్లి నీటిని తరలించారు. కానీ ఎండలు ముదిరిపోవడంతో, నీటి అవసరాలు పెరగడంతో ఎల్లంపల్లి ప్రాజెక్టులోని నీరు పూర్తిగా అడుగంటిపోతుంది. ఈ నేపథ్యంలో ప్రాజెక్టు పరిస్థితి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. వర్షాలు లేక నదిలోనే కాదు, నదిపై నిర్మించిన ప్రాజెక్టులు కూడా అడుగంటున్నాయి. గతేడాది ఆదిలాబాద్ జిల్లాలో వర్షాలు ఒకేసారి పడడంతో ఏడాది అవసరాలకు సరిపోయేంత నీరు ప్రాజెక్టుల్లో నిల్వ కాలేదు. కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల మధ్య గోదావరి నదిపై నిర్మించిన ఎల్లంపల్లి ప్రాజెక్టులో నీటి నిల్వలు పూర్తిగా తగ్గిపోయాయి. ఎల్లంపల్లి ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 147 అడుగులు, 21 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం. ఆగస్టు, సెప్టెంబర్లో 146 అడుగుల వరకు చేరుకుంది. తాగు, సాగునీరు, విద్యుత్ ఉత్పత్తి కోసం నీటిని తోడేయడంతో 139 అడుగుల నీటి మట్టంతో ప్రస్తుతం డెడ్ స్టోరేజీకి అంచున ఉంది. గోదావరి నది పైన ఇతర రాష్ట్రాలు అనేక బ్యారేజ్లు కట్టడం వల్ల పైనుంచి నీరు ఎక్కువగా రాకపోవడంతో గోదావరి నది ఎడార్లా తయారవడానికి ముఖ్య కారణము అదని కూడా చెప్తున్నారు. అయితే భవిష్యత్తులో గోదావరి నదికి ప్రమాదం ముంచి ఉందని కూడా వీరి యొక్క ఎక్స్పర్ట్స్ కూడా చెప్తున్నారు. ఈ పరిస్థితుల నేపథ్యంలో గోదావరి నదిని కాపాడుకోవడానికి ప్రభుత్వము, పాలకులు, అధికారులు కూడా నడుం బిగించాలని కోరుతున్నారు. కెమెరా పర్సన్ రవితో కలిసి రాజు పటేల్, V6 న్యూస్, ఆదిలాబాద్ జిల్లా.